ఫస్ట్ నైట్లో పాల గ్లాస్తో వచ్చావు పెద్ది పాదాలకు నమస్కరించావు. అబ్బో, నువ్వు పతివ్రతవనుకున్నాను. కానీ ఇంతలోనే ఇంతలోనే నీ బాయ్ ఫ్రెండ్ గాడి నుంచి ఫోన్ వచ్చింది. నువ్వు ఎంత పతివ్రతవో నాకు అర్థమయ్యింది. ఛీ, సెకండ్ హ్యాండ్ దానా, ఈ క్షణమే నా ఇంట్లో నుంచి వెళ్ళిపోవే. నా బతుకు సర్వనాశనం చేశావు కదే. ఈ పెద్ది మళ్ళీ పెళ్లి చూపుల వేట మొదలు పెట్టాల్సిందే. నీలాంటి రాక్షసికి విడాకులు ఇచ్చేస్తాను. వెళ్ళిపో, నా ఇంట్లోంచి వెళ్ళిపోవే. ఫస్ట్ నైట్లో పాల గ్లాస్తో వచ్చావు పెద్ది పాదాలకు నమస్కరించావు. అబ్బో, నువ్వు పతివ్రతవనుకున్నాను. కానీ ఇంతలోనే నీ బాయ్ ఫ్రెండ్ గాడి నుంచి ఫోన్ వచ్చింది. నువ్వు ఎంత పతివ్రతవో నాకు అర్థమయ్యింది. ఛీ, సెకండ్ హ్యాండ్ దానా, ఈ క్షణమే నా ఇంట్లో నుంచి వెళ్ళిపోవే. నా బతుకు సర్వనాశనం చేశావు కదే. ఈ పెద్ది మళ్ళీ పెళ్లి చూపుల వేట మొదలు పెట్టాల్సిందే. నీలాంటి రాక్షసికి విడాకులు ఇచ్చేస్తాను. వెళ్ళిపో, నా ఇంట్లోంచి వెళ్ళిపోవే. ఫస్ట్ నైట్లో పాల గ్లాస్తో వచ్చావు పెద్ది పాదాలకు నమస్కరించావు. అబ్బో, నువ్వు పతివ్రతవనుకున్నాను. కానీ ఇంతలోనే నీ బాయ్ ఫ్రెండ్ గాడి నుంచి ఫోన్ వచ్చింది. నువ్వు ఎంత పతివ్రతవో నాకు అర్థమయ్యింది. ఛీ, సెకండ్ హ్యాండ్ దానా, ఈ క్షణమే నా ఇంట్లో నుంచి వెళ్ళిపోవే. నా బతుకు సర్వనాశనం చేశావు కదే. ఈ పెద్ది మళ్ళీ పెళ్లి చూపుల వేట మొదలు పెట్టాల్సిందే. నీలాంటి రాక్షసికి విడాకులు ఇచ్చేస్తాను. వెళ్ళిపో, నా ఇంట్లోంచి వెళ్ళిపోవే. ఫస్ట్ నైట్లో పాల గ్లాస్తో వచ్చావు పెద్ది పాదాలకు నమస్కరించావు. అబ్బో, నువ్వు పతివ్రతవనుకున్నాను. కానీ ఇంతలోనే నీ బాయ్ ఫ్రెండ్ గాడి నుంచి ఫోన్ వచ్చింది. నువ్వు ఎంత పతివ్రతవో నాకు అర్థమయ్యింది. ఛీ, సెకండ్ హ్యాండ్ దానా, ఈ క్షణమే నా ఇంట్లో నుంచి వెళ్ళిపోవే. నా బతుకు సర్వనాశనం చేశావు కదే. ఈ పెద్ది మళ్ళీ పెళ్లి చూపుల వేట మొదలు పెట్టాల్సిందే. నీలాంటి రాక్షసికి విడాకులు ఇచ్చేస్తాను. వెళ్ళిపో, నా ఇంట్లోంచి వెళ్ళిపోవే. ఫస్ట్ నైట్లో పాల గ్లాస్తో వచ్చావు పెద్ది పాదాలకు నమస్కరించావు. అబ్బో, నువ్వు పతివ్రతవనుకున్నాను. కానీ ఇంతలోనే నీ బాయ్ ఫ్రెండ్ గాడి నుంచి ఫోన్ వచ్చింది. నువ్వు ఎంత పతివ్రతవో నాకు అర్థమయ్యింది. ఛీ, సెకండ్ హ్యాండ్ దానా, ఈ క్షణమే నా ఇంట్లో నుంచి వెళ్ళిపోవే. నా బతుకు సర్వనాశనం చేశావు కదే. ఈ పెద్ది మళ్ళీ పెళ్లి చూపుల వేట మొదలు పెట్టాల్సిందే. నీలాంటి రాక్షసికి
విడాకులు ఇచ్చేస్తాను, వెళ్ళిపో, నా ఇంట్లోంచి వెళ్ళిపోవే. ఫస్ట్ నైట్లో పాల గ్లాస్తో వచ్చావు, పెద్ది పాదాలకు నమస్కరించావు. అబ్బో, నువ్వు పతివ్రతవనుకున్నాను. కానీ ఇంతలోనే ఇంతలోనే నీ బాయ్ ఫ్రెండ్ గాడి నుంచి ఫోన్ వచ్చింది. నువ్వు ఎంత పతివ్రతవో నాకు అర్థమయ్యింది. ఛీ, సెకండ్ హ్యాండ్ దానా, ఈ క్షణమే నా ఇంట్లో నుంచి వెళ్ళిపోవే. నా బతుకు సర్వనాశనం చేశావు కదే. ఈ పెద్ది మళ్ళీ పెళ్లి చూపుల వేట మొదలు పెట్టాల్సిందే. నీలాంటి రాక్షసికి విడాకులు ఇచ్చేస్తాను, వెళ్ళిపో, నా ఇంట్లోంచి వెళ్ళిపోవే.